ముఖ్యమంత్రి, రాష్ట్ర డిప్యూటీ సీఎం, రాష్ట్ర కేబినెట్ మొత్తం సమాధానం చెప్పాలి. సో అసెంబ్లీలో ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే 11 మంది ఎంపీలు గెలిచిన, ఎమ్మెల్యేలు గెలిచిన వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడే పరిస్థితి. దీన్ని డైవర్ట్ చేయడానికి సోషల్ మీడియా కేసులు రావాలా లేదా వీటన్నిటి మీద కూడా హడావుడి చేస్తున్న పరిస్థితి. అదే చార్ట్ అకౌంటెంట్గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, వీటన్నిటికి సమాధానం చెప్పండి. మీరేం చెప్పారు బడ్జెట్లో మీరేం చేస్తున్నారు? ఇక్కడ ఇంకా దారుణమైన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకునే వాళ్ళు, అంటే మేము ఎలాగూ అభివృద్ధి చేయం, మేము ఎలాగ వెళ్తాం అనే విధానంతో వాళ్ళు వెళ్ళారు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఆ వేలో వాళ్ళు. బట్ వీళ్ళు మేము అభివృద్ధి చేస్తున్నాం, పునర్నిర్మాణం చేస్తున్నాం, ఇవన్నీ ఒక సైడ్ జనాలు చెప్తా, రెండో సైడ్ వాళ్ళకు మించి దారుణంగా మీరు మోసం చేసే కార్యక్రమాలు ఇక్కడ చూస్తే. సో మీరు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం కాకులో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు సో మన ఆదాయమే 68,000 కోట్లు, అంటే 6 నెలలకి. అవి రెండు కలిపినా కూడా 1,35,000 కోట్లు మన ఆదాయం ఉంటుంది అని చూపిస్తూ ఉంటే 2 లక్షల కోట్ల ఆదాయం మళ్ళీ జనాలను గొర్రెలు చేసే కార్యక్రమం. మీరు మళ్ళీ గొప్ప బడ్జెట్, పునర్నిర్మాణం, ఇవన్నీ పదాలు వాడుతూ ఉంటే కొంత కంపరంగా కూడా ఉందని చాటుకున్నట్టుగా చెప్పదలుచుకున్నాడు. ఎందుకంటే ప్రజలను గొర్రెలు పదే చేయాలన్న ఆలోచన కరెక్ట్ కాదని చెప్పి నేను అడుగుతున్నా. మనకు రావాల్సిన హోదా అన్ని కూడా గాలి గెలిచిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రయాణం మొదలు పెడితే మనం మండు టెండర్లో ఉన్నాం అనుకోవాలి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో మండు టెండర్లను కాస్త 2014 నుంచి 19 వరకు అభివృద్ధికి నిధులు పెట్టాల్సిన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక విధానం, ఫిస్కల్ పాలసీ డెవలప్మెంట్కి ఉండాల్సిన పరిస్థితుల్లో ఆ టైం కూడా ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధికి నిధులు పెట్టలేదు అనేది మీరు ఇచ్చిన శ్వేతపత్రంలోనే కనపడతా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మేము కలిపి పెట్టిన అభివృద్ధికి నిధులు 3,211 అనేది మీరు ఇచ్చిన శ్వేతపత్రంలోనే ఉంది. కాబట్టి 8 లక్షల కోట్ల అప్పు, అంటే వైసీపీ ప్రభుత్వం వరకు దాంట్లో 3,211 ఆదాయం సమకూర్చే కార్యక్రమాలు, ముఖ్యంగా కోస్టల్ కారిడార్ కానీ లేదా ఏదన్నా ఆదాయం సమకూర్చే వాటిలో వాటికి పెట్టలేని పరిస్థితి ఉందంటే ఆర్థిక అరాచకం అనుకోవాలి. అది 2014 నుంచి 19 వరకే స్టార్ట్ అయింది. అంటే అప్పుడు మనం సో పెనంలో ఉన్నాం, అంటే మండు టెండర్ నుంచి తీసుకొచ్చి పెనంలో పడేసిన పరిస్థితి. ఎప్పుడైతే సో ఆ పరిస్థితి నుంచి జగన్ రెడ్డి నేను మార్పు చేస్తానని, ఒక కొత్త మార్పు చూపిస్తానని ఆ రోజు వచ్చిన పరిస్థితి, అక్కడి నుంచి పెనంలో నుంచి తీసుకెళ్లి పొయ్యిలో పడేసిన పరిస్థితి జగన్ రెడ్డి ఆర్థిక విధానం అంటే ఆల్మోస్ట్ సో 9,27,000 కోట్ల అప్పు, మొత్తం కలిపి లక్షల కోట్ల అప్పు తెచ్చి ₹1 అభివృద్ధి పెట్టకుండా దుబారా ఖర్చులు, రంగులు తీయటం, కార్పొరేషన్ ద్వారా తేవటం, ఫండ్ డైవర్ట్ చేయడం, ఇవన్నీ చాలా చేశారని మీరే రాశారు దీంట్లో. ఇది 2019 నుంచి 24 వరకు మీరే ఇచ్చిన డేటా. మళ్ళీ మీరే ఇచ్చిన డేటా ప్రకారం ఇంత అరాచకం ఉందనేది మాట్లాడిందంటే ఇక్కడ నేను మీకే కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పదలుచుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేకి మీరే డెట్ వచ్చేకి 9,74,000 కోట్ల డెట్ ఉంది. దీంట్లో పెండింగ్ బిల్లులు 1,35,000 కోట్లు ఉన్నాయి అని మీరే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీ ప్రభుత్వం చూస్తే నేను చెప్పదలుచుకుంది, సో ఇంతటి అరాచకం ఉన్న ప్రభుత్వాన్ని సో ఓడించారు ప్రజలు. మీరు అభివృద్ధి చేస్తారని చంద్రబాబు నాయుడు గారి ఖ్యాతిని, ఆయన ప్రఖ్యాతి ఏదైతే ఉందో దాన్ని ముందు పెట్టుకొని, ఎందుకంటే బాబు గారు అభివృద్ధి చేస్తారు, 2004 వరకు అభివృద్ధి చేశారన్న స్లోగన్తో ప్రజల ముందుకు గెలిచిన తర్వాత మీ ఆర్థిక విధానం అభివృద్ధిని చేస్తూ, ఆదాయం పెంచుతూ, అప్పులు తగ్గించే విధంగా ఉంటుందన్నది ప్రతి పౌరుడు కూడా ఆంధ్రప్రదేశ్లో భావిస్తాడు. బట్ మీరు ఏం చేశారంటే చూస్తే గత ప్రభుత్వం బడ్జెట్లోనే 23-24లో 73,000 కోట్ల అప్పు పెడితే, జనరల్గా మనకి FRBM పర్మిట్ ప్రకారం 50,000 కోట్ల లోపే ఉండేదాన్ని 73,000 కోట్లు పెడితేనే ఆర్థిక అరాచకం అని మాట్లాడిన మనం మీ బడ్జెట్లో ఏకంగా 93,000 కోట్లు పెట్టారు. అంటే ఇంకొక 25,000, 26,000 కోట్లు పెట్టి సో అప్పులు పోనీ 93,000 కోట్లే ఉన్న అభివృద్ధికి, కోస్టల్ కారిడార్కి, లేదా ఏదన్నా డెవలప్మెంట్ సంబంధించిన దానికో లేదా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు ఆదాయం సమకూర్చే
వీటికి సగం అన్నా పెడతారనుకున్నాం, వాటిల్లో కూడా వాళ్ళు పెట్టింది 1169 crores ఇండస్ట్రీ డెవలప్మెంట్కి.